ఇక్కడ కనిపిస్తున్న ఈ రెండు ఇళ్ళు సేల్కి ఉన్నాయి. న్యూ హౌస్ కొత్తవి. ముందర వచ్చేసి ఎలివేషన్ వచ్చేసి ఇలా ఉంటుంది. ముందర వచ్చేసి 30 ఫీట్ రోడ్డు, 33 ఫీట్ రోడ్డు, 33 ఫీట్ రోడ్డు. హౌస్లు చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి మెయిన్ గేటు. కార్ పార్కింగ్ ఉంది. ఇంకా ఎలివేషన్ వచ్చేసి ఇలా ఉంటుంది. రెండు సేమ్ ఒకటే మోడల్నే ఉంటాయి. ఇది వచ్చేసి సంపు, ఇక్కడ వచ్చేసి బోరు. ఇది సంపు, అది బోరు. ఇక్కడ వచ్చేసి వాష్ ఏరియా బ్యాక్ సైడ్. ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చినాడు. ఇక్కడ వచ్చేసి స్టెప్స్కి ఇక్కడ గ్యాప్ కొని ఇచ్చినాడు గోడకి. అంతా 100% వాస్తు ప్రకారమే ఉంది హౌస్ అయితే. ఈ కామన్ బాత్రూమ్, పూజ రూమ్ వచ్చేసి ఇక్కడ వస్తుంది. బాత్రూమ్ వచ్చేసి అక్కడ ఉంది. దానికి సంబంధం లేదు పూజ రూమ్కి బాత్రూమ్కి. కార్ పార్కింగ్ ప్లేస్ వచ్చేసి 10x14 ఉంది. 10x14 మనం బయటనే పెట్టుకోవచ్చు. 30 ఫీట్ రోడ్ కాబట్టి ఇక్కడ పెట్టుకోవచ్చు అంతే. ఇది వచ్చేసి మెయిన్ డోరు. ఇంకా ఎలక్ట్రికల్ వర్క్, ప్లంబర్ వర్క్ ఇవన్నీ ఉన్నాయి. పనులు చిన్న పనులు ఉన్నాయి. మొత్తం అయిపోయింది. ఇప్పుడైతే పెయింటింగ్ వర్క్ మొత్తం. వెంటిలేషన్ చూడొచ్చు. ఈ హాల్కి వచ్చేసి ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ సైడ్. మనకి డైనింగ్ టేబుల్ సపరేట్ పెట్టుకోవడానికి ప్లేస్ కొని ఇచ్చినారు. ఇక్కడ డైనింగ్ టేబుల్ పెట్టుకోవచ్చు ఇక్కడ సపరేట్గా. ఇక్కడ వెంటిలేషన్ చూడొచ్చు. ఇది వచ్చేసి కిచెన్ రూమ్. ఇది కిచెన్ రూమ్. కిచెన్ రూమ్లో ముందు పిఓపి చేయించినారు. ఇక్కడ కూడా పిఓపి చూడవచ్చు. ఇక్కడ డైనింగ్ టేబుల్ పెట్టుకోవచ్చు. డైనింగ్ టేబుల్ ప్లేస్ వచ్చేసి 8x9 ఉంది. 8x9 డైనింగ్ టేబుల్ ప్లేస్ వచ్చేసి. మనకి ఆల్ సైజ్ వచ్చేసి 13x14 ఉంది. 13x14 ఆల్ సైజ్ వచ్చేసి 13x14. పిఓపి కూడా చూడవచ్చు. అంతా అయిపోయింది పని అయితే. ఇక్కడ వచ్చేసి మనకి పూజ రూమ్ వచ్చేసి సపరేట్ ఇచ్చినాడు. పూజ రూమ్ సపరేట్. ఇది పూజ రూము. పూజ రూమ్లో ఉన్న వెంటిలేషన్ చూడవచ్చు. ఇది బెడ్రూమ్స్ వచ్చేసి ఇక్కడ స్టేట్ ఉన్నాయి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇక్కడ వెంటిలేషన్ చూడవచ్చు మాస్టర్ బెడ్రూమ్కి. హౌస్ అయితే 100% వాస్తు ప్రకారమే ఉంది. ఇప్పుడైతే సింగిల్ కోట్ పెట్టినారు. ఇది వచ్చేసి అటాచ్ బాత్రూమ్. ఇది అటాచ్ బాత్రూమ్. ఇంకే ప్లంబర్ వర్క్, ఎలక్ట్రికల్ వర్క్ ఉంది. హౌస్ అయితే కంప్లీట్గా అయిపోయింది. ఈ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 10x12 ఉంది. 10x12 పిఓపి. ఇది చిల్లర్స్ బెడ్రూమ్. ఇది
చిల్లర్స్ బెడ్రూమ్. పిఓపి. ఇక్కడ వెంటిలేషన్ చూడొచ్చు ఈ బెడ్రూమ్కి. దీనికి వచ్చేసి అటాచ్ బాత్రూమ్ కూడా ఉంది. పైన చిన్న ఏమైనా సామాన్లు పెట్టుకోవడానికి. ఇది దీనికి అటాచ్ బాత్రూమ్. ఈ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 10x10 ఉంది. 10x10. ఈ హౌస్ వచ్చి మన కర్నూలులో అంబేద్కర్ నగర్లో వస్తుంది. అంబేద్కర్ నగర్ అంటే లేపాక్షి నగర్ పక్కల సాయి కృష్ణ డిగ్రీ కాలేజ్ గురుకుల స్కూల్ ఇక్కడ సైడ్ పక్కన వస్తుంది. అంటే ఇది సపరేట్, ఇది ఒక వెంచర్ అనమాట. అంబేద్కర్ నగర్ అని ఇక్కడ సైడ్ ఉంది. మన లేపాక్షి సైడే వస్తుంది. ఓపెన్ కిచెన్. దీని సైజ్ వచ్చేసి 30x40, 30x40. 30x40 అంటే 13 సెంట్లలో ఉంది. ఈ హౌస్ వచ్చేసి మనకి సాయి కృష్ణ డిగ్రీ కాలేజ్ దగ్గర వస్తుంది, అంబేద్కర్ నగర్లో. ఇది వచ్చేసి తూర్పు వేసుకుంది. ఈ హౌస్ వచ్చేసి తూర్పు వేసు 30x40 సైజు. తూర్పు వేసుకుంది. ఈ హౌస్ వచ్చేసి అంబేద్కర్ నగర్లో వస్తుంది. ఈ హౌస్ వచ్చేసి ముందర 33 ఫీట్ రోడ్డు. హౌస్ అయితే తూర్పు వేసుకుంది. మెయిన్ డోర్ వచ్చేసి తూర్పు వేసుకుంది. ఇది గేట్ కూడా తూర్పు వేసుకే. ఇది వచ్చేసి నార్త్ ఫేస్ డోర్. ఇది నార్త్ ఫేస్ డోర్, ఉత్తరం ఫేస్. హౌస్ అయితే కంప్లీట్గా అయిపోయింది. ప్లంబర్ వరకు, ఈ పెయింటింగ్ వర్క్ ఉంది, పిఓపి అంతే. ఎలక్ట్రికల్ వర్క్ ఉంది. 30x40 సైజు. ఈ హౌస్ రేట్ వచ్చేసి మనకి 72 లక్షలు చెప్తున్నాడు. 72 lakhs. 72 లక్షలు ఫిక్స్ రేట్. ఇంకా నెగోషియబుల్ ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. మీకు ఈ హౌస్ నచ్చకపోయిన కర్నూలు మీకు ఎక్కడైనా కావాలి మా నంబర్ కాంటాక్ట్ కావాలి. చాలా ఉన్నాయి. ఇండివిజువల్ హౌస్ కానీ, ఓపెన్ ప్లాట్స్ కానీ మీరు సేల్ చేయాలని మా నంబర్ కాంటాక్ట్ కానీ మీరు సేల్ చేయడం జరుగుతుంది. ఈ హౌస్ రేట్ వచ్చేసి 72 లక్షలు చెప్తున్నాడు. 72 lakhs. మీకు లోన్ కావాలంటే లోన్ కూడా ఇప్పిస్తాను నేనే. ఓకే.